సోమిరెడ్డి ఆయన మాట్లాడాడు, నాకు నవ్వు వచ్చింది. ఎవడన్నా కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండేవాడు డేటా సెంటర్ గురించి, డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడచ్చు. ఇక ఏదో చెప్పిన సామెతంగా ఎందుకు చెప్పారు, ఏమీ తెలియనటువంటి వాడు ఈరోజు వెళ్ళి ఆయన డేటా సెంటర్ని, డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడుతున్నాడు. నీకు తెలుసా? బండబడ, నువ్వు 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి అధవ నువ్వు. డేటా సెంటర్, డెవలప్మెంట్ సెంటరు, డేటా సెంటర్ ఏంటండి, డెవలప్మెంట్ సెంటర్ ఏంటో తెలుసా? మాట్లాడగలవా నువ్వు? ఏదో తలకాయ ఎగరేస్తా, మెడ ఎగరేస్తా కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంట ఆయన మానసిక స్థితి బాగలేదంట. ఆయన మానసిక స్థితి బళ్ళే నువ్వు 2 కాళ్ళ మీద 2 నిమిషాలు నిలబడం, ఆ కాలు ఈ కాలు ఇట్టేట అనకుండా ఆ కోడి కాళ్ళ మీద 2 నిమిషాలు స్టడీగా 2 కాళ్ళ మీద నిలబడం ఏం పడలేదు. నీ మానసిక స్థితి బాగలేదా? నీ శారీరక స్థితి బాగలేదా? జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగలేదా? ఏదో అదృష్టం ఉండి గెలిచి ఉండొచ్చు, అంత మాత్రాన్నే గాలిలో ఎగరుతున్నాడు, మామూలుగా కూడా లేదు. తమ పని కానివ్వండి. ఇప్పుడు ఎట్లా నువ్వు బిజీగా ఉండవు? నీ ఆలోచన ఏంది, విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఏదో ఒకటి మాట్లాడాలా, చంద్రబాబు నాయుడు దగ్గర మార్పులు పడాలా,